భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం భక్తుల ఆంజనేయ కథలు చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ అలాంటి ఇంకో కథ చెప్పుకుందాం. నారద తుంబురుల గర్వభంగం. త్రిశూల రోమ కథలో గుండక్రియ గాన ప్రసక్తి వచ్చింది. ఆనాడు ఆ అద్భుత గానాన్ని విన్నవారిలో నారద మహర్షి కూడా ఉన్నాడు. కానీ ఆయన హనుమంతుడి గుండక్రియా గానం వినడం మొదటిసారి కాదు, అది రెండోసారి. మొదటిసారి ఆ గానం విన్న సందర్భం చాలా విచిత్రంగా జరిగింది. నారదుడు, తుంబరుడు అనే వాళ్ళిద్దరూ దేవగాయకులు, దగ్గరి బంధువులు, పరస్పర మిత్రులు. ఇద్దరికీ సంగీత పిచ్చి ఎక్కువే. ఎప్పటికప్పుడు ఎవరి దగ్గర ఏ సంగీత రహస్యం ఉందన్నా వెళ్ళి తెలుసుకొని వచ్చి సాధన చేస్తూ ఉండటం వాళ్ళ అలవాటు. ఒకసారి నారదుడు విష్ణులోకానికి వెళ్ళేసరికి శ్రీహరి తుంబరుణ్ణి లోపల కూర్చోబెట్టుకుని ఏకాంతంగా కచేరీ చేయించుకొని వింటున్నాడు. ఆ గదిలోకి నారదుడికి కూడా ప్రవేశం లేదన్నారు. ఈ మాట వినేసరికి నారదుడి కడుపు మండిపోయింది. తుంబరుడు బయటకు వచ్చేసరికి ఆయనను పట్టుకొని, ఏమయ్యా తుంబరుడు, నా దగ్గర లేని గొప్ప విద్య ఏమి ఉందని నువ్వు ఒక్కడివే వెళ్ళి విష్ణుమూర్తి వారి దగ్గర కచేరీలు చేస్తున్నావు అని నిగ్గదీశాడు. తుంబరుడు నవ్వి, స్వామి సర్వజ్ఞుడయ్యా, ఎవరి దగ్గర ఏముందో ఆయనకే తెలుసు అన్నాడు. ఆ గర్వపు మాటతో నారదుడికి మరీ మండిపోయి, నీ గొప్ప ఏమిటో నాకు చూపించమన్నాడు. ఇక మాట పెరిగింది. ఎవరు గొప్పో తేల్చుకోవాలని ఇద్దరికి పట్టుదల పుట్టింది. అయితే లోకంలో సంగీత విద్యలో నారద తుంబర్లను మించిన వాళ్ళు ఎవరున్నారు? తపస్సులో వీళ్లను తట్టుకోగల వాళ్ళు ఎవరున్నారు? వీళ్ళిద్దరికీ పోటీ పడితే మధ్యవర్తిగా నిలబడగల సత్తా ఉన్నవాళ్ళు ఎవరున్నారు? నారద తుంబరులిద్దరూ ఈ విషయంలో ఆలోచించగా చివరికి హనుమంతుడు పేరు తగిలింది. ఆ పేరుకు తిరుగులేదని ఇద్దరు నిశ్చయించుకున్నారు. ఇద్దరూ తమ తమ వీణలను భుజాన తగిలించుకుని సరాసరి హనుమంతుడి కోసం వెతుక్కుంటూ వెళ్ళారు. రాళ్ళు కరిగే గానం. వీళ్ళు వెళ్ళేసరికి ఆయన ఒక స్ఫటికశిలా పర్వతం మీద ఒక గుహ వాకిట్లో కూర్చొని ఉన్నాడు. వీళ్ళని చూడంగానే ఆదరంగా స్వాగతం పలికి 2 చెక్క పీటలు చూపించి వాటి మీద కూర్చోమని గౌరవం చేశాడు. ఆ పీటలు ఇరుకగా ఉండటం వల్ల నారదుడు తన వీణ మహతిని ఎదురుగుండా ఉన్న స్ఫటిక నేల మీద పెట్టి కుశల ప్రశ్నలు మొదలుపెట్టాడు. అది చూసి తుంబరుడు కూడా తన వీణ కళావతిని అక్కడ నేల మీద పెట్టి తను కబూర్లు మొదలుపెట్టాడు. ఈ సంగీతగాళ్ళను చూసేసరికి హనుమంతుడిలో సంగీత ఉత్సాహం పెరిగిపోయి, నేను ఈ మధ్య ఈ రాగం కనిపెట్టానయ్యా, ఈ సంగతి వేసి చూశానయ్యా అంటూ ఏవేవో వింతరాగాలు వినిపించసాగాడు. క్రమంగా హనుమంతుడి గానం గుండక్రియా విధానంలోకి మళ్ళింది. అది వింటుంటే నారద తంబూరులిద్దరికీ గుండె కరిగిపోయి ఒళ్ళు తెలియనట్లు అయిపోయింది. కానీ ఆంజనేయ స్వామి ఉన్నట్టుండి గానం ఆపేసి, మీరేదో మాట్లాడదామని వస్తే నేను నాసదే చెప్తున్నాను, ఇదో చాదస్తం, దానికేమి కానీ మీరు ఎందుకు వచ్చారు, ఏమిటి ఆ వివరాలు చెప్పండి అన్నాడు. నారద తుంబరులిద్దరూ తన వివాదం సంగతి చెప్పి, మాలో ఎవరు గొప్పో నువ్వే తేల్చి చెప్పాలి, తప్పదు అన్నారు. ఆంజనేయుడు నవ్వి, దానిదేముంది, చెరువు కీర్తన పాడి వినిపించండి అన్నాడు. వాళ్ళు సరే అని వీణలు తీసుకోబోయారు. ఆంజనేయ స్వామి అడ్డం పెట్టి, గొంతుతో పాడటానికి వీణలు ఎందుకయ్యా అన్నాడు. శృతి ఉండాలి కదండి అన్నారు వాళ్ళిద్దరూ. నేనిప్పుడే పాడాను కదటయ్యా, నాకు శృతి పెట్టేది, ఎక్కడైనా శృతి తప్పిందా అన్నాడు హనుమంతుడు. నారద తుంబరులిద్దరూ మొహాలు చూసుకొని, మాకు మా వీణల శృతులు ఉంటే గాని పాట సాగదండి అనేశారు. హనుమంతుడు ఆశ్చర్యంగా చూసి, ఓహో, దాంట్లో ఇద్దరూ సమానమేనన్నమాట, సరే మీ ఇష్టం, అలాగే కానియండి అన్నాడు. నారద తుంబరులిద్దరూ తల ఎత్తుకోలేక వంచుకునే ఎవరి వీణ వాళ్ళు తీసుకోబోయారు. ఆ వీణలు నేలకు అతుక్కుపోయి ఉన్నాయి. గట్టిగా గుంజినా రావడం లేదు. ఇద్దరికి భయం వేసింది. ఇద్దరూ ఆ నేలను జాగ్రత్తగా పరిశీలించి చూశారు. ఆ స్ఫటిక నేల కొంచెం కరిగిపోయి మళ్ళీ బిగిసినట్లుంది. ఆ బిగిసేటప్పుడు ఈ వీణలు దాంట్లో కూరుకుపోయి అతుక్కుపోయినట్లున్నాయి. ఇదెలా జరిగిందబ్బా? కొద్ది క్షణాలు ఆలోచించేసరికి నారద తుంబరులిద్దరికీ ఒకే ఆలోచన వచ్చింది. ఇందాక హనుమంతుడు గుండక్రియాగానం చేశాడు, దానికి రాళ్లను కరిగించే శక్తి ఉందని శాస్త్రంలో ఉంది, ప్రత్యక్షంగా ఎక్కడా చూడలేదు. కొంప ముంచి ఈ హనుమంతుడి గానానికి ఈ స్ఫటికశిలలు కరగలేదు కదా అనుకున్నారు ఇద్దరు. ఆ విషయమే హనుమంతుడిని అడిగారు. వెంటనే హనుమంతుడు నవ్వి, కరగటం మొదలుపెట్టాయ్యా, అందుకే టక్కున పాట ఆపేశాను, దాంతో రాళ్ళు మళ్ళీ గడ్డగట్టాయి, ఈలోగా మీ వీణలు అందులో ఇరుక్కుపోయాయి కాబోలు, పాపం, పోనీలే, ముంచుకుపోయిందేముంది, మీరు సంగీతంలో నాకంటే గట్టివాళ్లే కదా, మీరు గానం చెయ్యండి, ఎవరి రాయి త్వరగా కరిగితే వారే గొప్ప అని మనం
ఒక నిర్ణయం చేసుకోవచ్చు, మొదలు పెట్టండి అన్నాడు. ముందు నారదుడు, తర్వాత తుంబరుడు గుండక్రియ గాన ప్రయోగాలు చేశారు. ఒళ్ళు కరిగి చెమటలు పట్టిందే గాని రాళ్ళు కదలలేదు. చివరికి ఇద్దరూ కలిసి ప్రయత్నం చేశారు. అప్పటికీ ప్రయోజనం లేదు. దాంతో ఇద్దరూ చేతులెత్తి నమస్కారం పెట్టి ఇలా అన్నారు: ఆంజనేయ, మా గర్వం దిగింది. మేమిద్దరం సంగీత విద్యలో ఇంకా బాల్యదశలోనే ఉన్నామని మాకిప్పుడు అర్థమైంది. అసలు విద్యాప్రీతి గల వాళ్ళు పరస్పర సహకారంతో విద్యావృత్తి చేసుకోవాలి కానీ నేను గొప్పంటే నేను గొప్పని అహంకారంలో పడరాదు. అది ఆర్ష విధానం కాదు, అది సాత్విక మార్గం కాదు. మేము ఋషులమే ఉండి కూడా ఆ విషయం మర్చిపోయి తగాదాలు పడి నీ దగ్గరికి వచ్చాము. వచ్చినందుకు మాకు మంచి జ్ఞానోదయం అయింది. దాంతోపాటు లోకంలో మాకు గల పరువు అస్తమించింది. ఎందుకంటే మేమిక మా వీణలను ఇక్కడే వదిలేసి శృతిలేని పాటలు పాడుకుంటూ దేవలోకాలలో తిరగవలసిందే కదా. ఏది ఏమైనా మాకు కళ్ళు తెరిపించినందుకు నీకు కృతజ్ఞతలు. హనుమంతుడు ప్రసన్నంగా వాళ్ళ వంక చూసి, అంత మాటలు ఎందుకయ్యా, ఒక క్షణం కూర్చోండి అంటూ మళ్ళీ రామనామ గానం ప్రారంభించాడు. ఆ గానంలో గుండక్రియ కూడా కలిసి మళ్ళీ ఆ స్ఫటిక శిలలు కరిగాయి. అదను కనబెట్టి హనుమంతుడు ఆ రెండు వీణలను ఒకేసారి పైకెత్తి ఎవరిది వారికి అందిస్తూ గానం ఆపేశాడు. అప్పటి నుంచి నారద తుంబరులు గాన విద్యా గర్వం వదిలిపెట్టి ఈశ్వరోపాసనగా భావిస్తూ గాన విద్యా సాధన కొనసాగించారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు యుద్ధ ప్రక్రియలో భాగంగా హనుమంతుడి గుండ ప్రక్రియ గానాన్ని నారదుడు వినగలిగాడు. ఆ విషయాన్ని అక్కడ ఉన్న మహర్షులకు ఆయనే వివరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచి చివరికి ఆనంద పరవశుడై ఆంజనేయ స్వామిని ఇలా కీర్తించాడు: గాన కళానిధి మాశ్రయ గుండ, గాన కళానిధి మాశ్రయే, రాలు కరుగును మేలు జరుగును, లోపలి కలతులు తొలుగును. హనుమగానమి నువ్వు వినగలిగిన, లేద హనుమా అని పిలిచిన, హనుమ గొంతుల చిరు ప్రణవమునే రామానగా వినగలిగిన, మారుతి గానము వినుటే కాదిక, తలచిన చాలును ఆ మది నేలను వీడును, నింగిని దాటును, సచిదానందములందును. నారద మహర్షి చేసిన ఈ అద్భుత గానానికి ఒళ్ళు పులకంచిపోయి ఆంజనేయ స్వామి మళ్ళీ మరోసారి వాళ్ళందరికీ దర్శనమిచ్చి అనుగ్రహించాడు. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.